కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం దమ్మక్కపేట, కాట్రపల్లి, పెంచికల్పేటకు ధర్మసాగర్ నుండి దేవాదుల ప్రాజెక్టు నీటిని వదిలిపెడుతున్నారు అధికారులు. దీంతో తమ గ్రామానికి నీరు కావాలని రాత్రి సమయంలో దమ్మక్కపేట, కాట్రపల్లి గ్రామాల రైతులు బాహాబాహికి దిగారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే తమ గ్రామానికి నీరు రాకుండా అడ్డుకుంటున్నారని ఇరు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నీరు అన్ని గ్రామాల చెరువులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హుజూరాబాద్ మండలం అయితే గత కొంతకాలంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ధర్మసాగర్ నుండి వచ్చేటువంటి కెనాల్లో మాకు నీళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే క్రమంలో మా చిట్ట గ్రామం అయినటువంటి మా కాట్రపల్లి గ్రామంలో చెరువులు ఇంతవరకు కూడా ఒక్క చెరువులో కూడా నీళ్ళు రాలేదు. అయితే ఇదే క్రమంలో దమ్మకపేట వాసులు నిన్న మా గ్రామస్తుల మీదకి దాడి చేయడానికి వచ్చిండ్రు. మా తూము నీళ్ళు రాకుండా అడ్డం పెట్టేసి గడ్డికట్టలు అడ్డం పెట్టి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న కొద్దిగా ఇరువురి మధ్య తోపులాట జరిగిందనే విషయం తెలిసింది. ఆ సమయంలో నేను కూడా అక్కడ లేను. కానీ అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యం కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నామంటే అధికారులు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ఇరిగేషన్ శాఖ వాళ్ళు వచ్చి దానికి ఆ దేవాదుల ఎవరైతే ఉన్నారో కెనాల్ నుంచి వచ్చే డి గారు కావచ్చు, ఏఈ గారు కావచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు వచ్చి ఆ నీళ్లను క్రమబద్ధంగా ఈ మా గ్రామానికి వాళ్ళ గ్రామానికి వెళ్ళే విధంగా తప్పకుండా చేయాలి తప్ప ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడో ఉంటే మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి ఇప్పుడు మా గ్రామస్తులందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాట్రపల్లి గ్రామం తరఫున మా గ్రామానికి వచ్చే నీళ్లు మా గ్రామానికి కావాలి. మా పొలమర నుంచి నీళ్లు మొత్తం పోతూ ఉంటాయి. మాకు నీళ్లు రాకుండా పక్క గ్రామం వారు తీసుకెళ్తున్నారు. దీని అధికారులు ఎందుకు మరి దీన్ని ఖండిస్తున్నారు మాకు అర్థమవుతలేదు. అధికారులు పొద్దున మాట మాట్లాడతాను, సాయంత్రం మాట మాట్లాడతాను. అది కరెక్ట్ కాదు. కంపల్సరీ మా గ్రామానికి నీళ్ళు కావాలి. మా గ్రామానికి నీళ్ళు లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. మా గ్రామం నుంచి మా శివారు నుంచి గ్రామం నుంచి నీళ్ళు పోయినప్పుడు మాకు రావాలి కదా. మా అసలే డాట్ ఏరియా. మా గ్రామానికి మన హుజూరాబాద్ మండలానికి డాట్ విలేజ్ ఏదంటే కాట్రపల్లి గ్రామమే. అట్లాంటిది మా గ్రామానికి నీళ్ళు రాకుండా వాళ్ళు దమ్మకపేట వాసులు తీసుకెళ్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. మా గ్రామానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ గ్రామానికి పోవాలి. మా గ్రామంలో 3 చెరువులు ఉంటే 3 చెరువులో ఒక్క చెరువులో కూడా ఇంతవరకు నీళ్ళు లేవు. కంపల్సరీ దీని మీద అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించి వచ్చి కుంటలు నిండుతాడు చూస్తే వాళ్ళు ఇలా ఇప్పుడు వాళ్ళను ఒక దేవుళ్ళ లెక్క చూస్తారు. కానీ ఈ కష్టకాలంలో కనుక ఆదుకోకపోతే చాలా కష్టం అవుతుంది. తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రైతులంతా చాలా కష్టపడతారు. వాళ్ళకి అది తెలుస్తలేదో కానీ వాళ్ళు కొంచెం మనసు పెట్టి ఈ 3 ఊళ్ళకు మాత్రం వాటర్ స్టార్ట్ చూడాలని చెప్పని రైతులందరం వారిద్దరిని విన్నవించుకోవడం జరుగుతుంది. దాని మీద ప్రతి గ్రామం అంటే పెంచికలపేట, కాట్రపల్లి, దమ్మకపేట 3 ఊళ్ళకు నీళ్లు వచ్చుడు చాలా కష్టం అవుతుంది. దాని మీద రైతులు కొంత గలాట చేసుకొని ఇటాటు నూకేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే నాకంటే దాన్ని ఆ దేవాదుల ప్రాజెక్టు మీద జాలర్ల పెట్టన్నా లేకపోతే ఆ ఏడీజీడీ వాళ్ళందరూ ఆ కెనాల్ పొంటి ఉండన్నా ఈ కాట్రపల్లి, దమ్మకపేట, పెంచికలపేట ఈ 3 ఊళ్ళ చెర్లు వాళ్ళే ఆడుండి నింపితే బాగుండని అది మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ చొరవ తీసుకొని ఈ 3 ఊళ్ళకు తప్పకుండా అంటే ఇప్పుడున్న పరిస్థితులల్లా మొక్కలు ఒక్క నాటు కూడా పండే పరిస్థితి లేదు. ఒక పత్తి చేను కూడా పండే పరిస్థితి లేదు. ఒక మక్క చేను కూడా పండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ వారం 10 రోజులలో కనుక ఈ 3 ఊళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ఉండి అక్కడి నుంచి దేవాదుల వాటర్ ఉన్నాయి, ధర్మసాగర్ చెరువులో వాటర్ ఉన్నాయి. కానీ పైన గ్రామాలలో ఇక్కడికి రానియడం చాలా కష్టం అవుతుంది. మేము 10, 15, 20 రోజులు అవుతాను తిరిగి 20 రోజులు తిరిగినా ఒక్క కుంట నిండలేదు. వాళ్ళు కట్టుకోవడం, మేము కట్టుకోవడం, వాళ్ళు నూకేయడం.